నమస్తే, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం ఈయోగా పనిచేస్తున్నాను. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు 4వ రోజు సందర్భంగా ఈరోజు స్వామివారు హిరణ్యకశ్యపుణ్ణి అంతరించిన నరసింహ అవతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారండి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శనాలు భక్తులకు కల్పిస్తున్నాము. మధ్యాహ్నం 1000 మందికి అన్న సంతర్పణ, అలాగే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలి రావాలని కోరుకుంటున్నామండి. అలాగే తీర్థప్రసాదాలు కూడా స్వీకరించి స్వామివారి కృపకు పాక్షులు కావాలని కోరుకుంటున్నాను. లక్ష్మీ ప్రణదాదినాజనగరం శ్రీ విష్ణువక్షస్థితాం స్వీయపాంగ నిరీక్షణేన భగవద్భక్తాలి సంరక్షిణీం పుర్యాం శ్రీ పురుషోత్తమేన సహితం తత్ప్రీతి సంవర్ధినీం వందే సర్వదిగీశ వందిత పదాం నీలాద్రినాథ ప్రియాం. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క దేవస్థానములో జగన్నాథ స్వామి వారి రథోత్సవముల అంగరంగ వైభవంగా ఆరంభమై నేటికి 5వ రోజు స్వామివారు నృసింహ అవతారంలో భక్తుల జనులకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఈ నృసింహ అవతారం రోజు సాయంకాలము శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క తిరువీధి మహోత్సవము, అలాగే స్వామివారి మీద శ్రీ మహాలక్ష్మి అలిగి శీల విరుపు ఉత్సవం కార్యక్రమం కూడా విశేషంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. హిరణ్యాక్షుడి వధ తర్వాత హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువై ద్వేషముతో ఘోర తపస్సు చేసి పగల కానీ రాత్రి కానీ జంతువుతో కానీ మనుష్యుతో కానీ ఎటువంటి ఆయుధములతో కానీ సంహరింపబడకుండా ఉండుటగా వరం పొంది ఉన్నాడు. ఆ వరాన్ని ఆసరాగా తీసుకొని దేవతలందరినీ కూడా పై దండెత్తి అందరినీ జయించి అందరినీ హింసల పాలు చేస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువుని వేడుకొనగా అప్పుడు శ్రీ మహావిష్ణువు నృసింహ అవతార రూపంలో ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి సంహరించి ధర్మరక్షణ గావించినటువంటి అవతారము నృసింహ అవతారము. అటువంటి నృసింహ అవతారములో స్వామివారు భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగించారు. అందరూ కూడా దర్శించుకొని తరిస్తారని కోరుకుంటున్నాం. రంగనాథాచార్యులు, జగన్నాథ స్వామి దేవాలయ అర్చక.